హెల్త్ బాగాలేనప్పుడు కొంతమందికి డబ్బును చూసుకొని ధైర్యం వస్తుంది. ఉంది కదా నాకు డబ్బు చూపించుకోవచ్చని. కొంతమందికేమో ఎంత డబ్బు ఉన్నా లేకపోయినా మనకు నచ్చిన వాళ్ళు, అనుకునే వాళ్ళు మన పక్కన ఉన్నారనుకో అది చూసి ధైర్యం వస్తుందనమాట. కొన్నిసార్లు డబ్బు కూడా ఏం చేయలేదు. కొన్నిసార్లు మన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మన ప్రాణం పోయేదాన్ని ఎవరు ఆపలేరనమాట. ఇంకా ఇక్కడ చెప్పాలనుకున్నది నా మనసులో మాట ఏంటి అంటే, మేము ముగ్గురం ఆడపిల్లలమే, మాకు బ్రదర్స్ లేరు. మా డాడీకి అంత పెద్ద మేజర్ ఇష్యూ సడన్గా సీరియస్ అయిపోవడం వల్ల అసలు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ మాది. మాకు బ్రదర్స్ లేనందుకు మాకు బావలు మాత్రం అస్సలు దేవుడిచ్చిన గొప్ప వరం అనుకోవచ్చు. ఎందుకంటే 1 మంత్ నుంచి మా డాడీని హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ సర్జరీ చేయించే వరకు హాస్పిటల్లోనే ఉండి, ఇంకా మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది హాస్పిటల్స్లో అసలు టైంకి ఫుడ్ ఉండదు, టైంకి నిద్ర ఉండదు, ఎంత రిస్క్ ఉంటుందనేది. అలాంటిది ఒక కన్న కొడుకులు చూసుకోవాల్సిన ప్రేమ ఎలాంటిదో సేమ్ అలాగా మాకు వాళ్ళ హస్బెండ్స్ అనమాట. మా బావలు అంత బాగా చూసుకున్నారు. ఇంకా ఫైనల్గా అయితే సేఫ్గా డిశ్చార్జ్ అయ్యాడనమాట. సర్జరీ కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే మా డాడీ బాగానే ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో మా అమ్మ నాన్నకి వచ్చిన ధైర్యం ఏంటి అంటే, కన్న కొడుకులు లాంటి అల్లుళ్ళు దొరకడం పెద్ద అదృష్టం.